ఓంకారజన్య శ్రీవాణీ గణేశాక్షర శోభినీ చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదికా. సభకు నమస్కారం. అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈరోజు 165వ ప్రసంగానికి స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి కావ్యం మనం తీసుకున్నాం అంశంగా. మిత్రులు డాక్టర్ కళ్ళే ప్రశాంత్ గారు, ఆయన వివేకానంద కాలేజీలో రిటైర్డ్ హెచ్ఓడి ఫర్ సాంస్క్రిట్ డిపార్ట్మెంట్, వారు మన ఆహ్వానం మేరకు ఇచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఉన్నతాసనం స్వీకరించవలసిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను. చక్కటి శ్లోకంతో మన కార్యక్రమాన్ని శుభారంభం చేద్దాం. దయచేసి అందరూ కూర్చునే ఉండవలసిందిగా మనవి. నవరాత్రులు కాబట్టి అమ్మ పార్వతి మీద శ్లోకం. అంబా శాంభవి చంద్రమౌళిరబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. అభిజ్ఞాన శాకుంతలం అనే అంశంపైన ప్రసంగించడానికి విచ్చేసిన వక్త డాక్టర్ కళ్ళే ప్రశాంత్ గారు. వారిని గురించిన వివరాలన్నీ కూడా తర్వాత పరిచయంలో తెలుసుకుంటాం. వారికి తెలియపరచడం కోసంగా సార్ 2010 మార్చి మాసం నుంచి ఇప్పటి వరకు 165 ప్రసంగాలు ఏర్పాటు చేశాం. మీరు 165వ ఉపన్యాసకులు. 10 సంవత్సరాల పాటు, అంటే 120 మాసాలు అఖండంగా, మధ్యలో ఒక్క నెల కూడా మానకుండా, ప్రతి నెల చివరి ఆదివారం నాడు మీ వంటి పండితులను ఆహ్వానించి చక్కటి తెలుగు సాహిత్యాంశంలో ఎంచుకొని వాటిపైన ప్రసంగాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు జేకే రెడ్డి గారు వారిని మనకు సంప్రదాయం ప్రకారంగా పూర్తిగా వారి గురించిన వివరాలు తెలియజేస్తారు. వారు ఏమేమి సాధన చేశారు అవన్నీ కూడా మీరు శ్రద్ధగా వినండి, చాలా ఆశ్చర్యపోతారు. అవి తెలుసుకున్న తర్వాత వారికి సత్కారం గావించుకొని మనం అభిజ్ఞాన శాకుంతలం. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్సమాంజలి. డాక్టర్ కళ్ళే ప్రశాంత్ గారు వివేకానంద కళాశాలలో సంస్కృత శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి 35 సంవత్సరాలు బోధనాచారులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అలంకార శాస్త్రంలో పరిశోధన చేసి మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1993లో డాక్టరేట్ని సాధించారు. సంస్కృత సాహిత్యం, భాషా శాస్త్రం, అలంకార శాస్త్రం, అద్వైత వేదాంతం వంటి విషయాల్లో
మంచి పాండిత్యం కలిగిన వారు. అంతేకాకుండా వీరు బహుభాషా ప్రవీణులు. ఆంగ్లం, సంస్కృతం, తమిళం, తెలుగు భాషల్లో అనేక పుస్తకాలు రచించారు. మచ్చుకు కొన్ని ద లెజెండ్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, స్వామి వివేకానంద, సంక్షేప రామాయణం అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేటటువంటి పుస్తకాలను ఆంగ్లంలోను, భారత దశకం, శ్రీకృష్ణ పంచకం అనే పుస్తకాలను సంస్కృతంలోను, పూజై అగరాధి, నాట్య రసంగళ్ అనే రచనను తమిళంలోను, సోమాల అనే కవితా సంపుటిని తెలుగులోను రచించారు. ఇవి మచ్చుకు కొన్ని. పలు జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు. వైదిక గణితంపై సభల్లో ప్రసంగాలు, విదుర నీతి, సుందరకాండం, యక్ష ప్రశ్న అనే అంశాలపై ఫేస్బుక్లో ఉపన్యాసాలు చేశారు. అంతేకాకుండా సంస్కృత అక్షరాలు, సంధి ప్రకరణం, కావ్య ప్రకాశం అనే అంశాలున్న యూట్యూబ్ ఛానల్స్ను కూడా నిర్వహిస్తున్నారు. మరి కేవలం సాహిత్యమే కాకుండా సంగీతాన్ని కూడా అభ్యసించి పలు చోట్ల కచేరీలు చేశారు. శాస్త్రీయ సంగీతాన్ని, భరతనాట్యాన్ని కూడా నేర్చుకున్నారు. మొలకనాటి ముత్యం, విద్యారత్న అనే బిరుదులను పొందారు. దాదాపు 25 మంది విద్యార్థులకు పరిశోధన పర్యవేక్షకులుగా కూడా తన సేవలను అందించారు. ఎంఫిల్ విద్యార్థులకు. ఈనాడు మన వేద వేదిక తరతరాల తెలుగు కవిత ధారావాహిలో 165వ ప్రసంగంగా మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే అంశంపై ప్రసంగించబోయే గాయకుడు, రచయిత, పరిశోధకుడు, నాట్యకారుడు, మంచి వక్తే డాక్టర్ కళ్ళే ప్రశాంత్ గారిని ఈ సభకు సగర్వంగా వారిని పరిచయం చేస్తున్నారు. మరి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కాబట్టి కాళిదాసు వారి రచనని 2 శ్లోకాలను పాడుకుందాం ఆనవాయితీగా. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే హే హే జయ జనని సుధా సముద్రాంత రుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే
కృత్తివాస ప్రియే హే సాగరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీ పత్రగాబద్ధ చూలి సనాదత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాం సురేఖ మయూకావళి నగ్న సుస్లిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే హే కామలీలాదను సన్నిభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచన పంకకేళి లలామాభిరామే సురామే రమే सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वचक्रात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि पाहि మీ అందరికీ తెలుసు వీరు మన నగరంలో సుప్రసిద్ధులైనటువంటి ఆడిటర్. మరి ఆడిటింగ్ చేస్తూ ఇవన్నీ ఎప్పుడు కంఠస్థం పట్టారు, ఎప్పుడు నేర్చుకున్నారు? ఒక కాగితం కూడా చూడలేదు. ఈ కాగితం వారి పరిచయం మాత్రమే. ఆయన చెప్పిన శ్లోకాలు దండకం కాదు. మరొకసారి మన చప్పట్లు కొట్టి మన గౌరవం చాటుదాం. ఇప్పుడు వక్తను సత్కరించుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. డాక్టర్ కళ్ళే ప్రశాంత్ గారు. నమస్సభాయ్, సభకు నమస్కారం. నా తొలి వందనం ప్రెసిడెంట్ గారికి, రెడ్డి గారికి, కార్యదర్శి కందనూరు మధు గారికి, కేసరి హైయర్ సెకండరీ స్కూల్లో పనిచేస్తున్న మన శివసుబ్రహ్మణ్యం గారికి, తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక సందర్భంగా అభిజ్ఞాన శాకుంతల అని నాకు ఆయన ఇచ్చారు. ఆయన చెప్పినట్టు మొదల్లో ఫస్ట్ నేను భగవద్గీత గురించి మాట్లాడతానన్నాను. భగవద్గీతలో ఉపనిషత్ సారం, ఉపనిషత్ తత్వాలు. భగవద్గీత అంటే ఉపనిషత్తే మొత్తం. ఆయన చెప్పారు అది వద్దండి, మీరు లైట్గా తీసుకోండి. అప్పుడు చెప్పారు ఇంకొకసారి పెట్టుకుందామన్నారు. నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పాను. అప్పుడు ఈ టాపిక్ వచ్చిందనమాట, ఈ అంశం వచ్చింది. శీర్షిక మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం. చాలా బాగుంది సార్, పెట్టుకుందాం. మహాకవి కాళిదాసు చాలా గొప్ప సంస్కృత కవి. ఎంత గొప్పవారని మీకు అందరికీ తెలుసు. ఆయన ప్రధాన గ్రంథాలు ముఖ్యమైనవి రెండు, రఘువంశము, కుమార సంభవం. ఈ రెండు మహాకావ్యాలు. మహాకావ్యాలు వేరు, నాటకాలు వేరు. ఇవి కాకుండా ఆయన 3 నాటకాలు కూడా రచించాడు. దాంట్లో అతి ముఖ్యమైనది ఈ అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం. 3 నాటకాలు. 3 నాటకాలు. ఒక నాటకం రాయడమే కష్టం. మన జీవిత వ్యవధిలో ఒక నాటకం రాయడమే కష్టం. 7 అంకాలు కలిగి ఉన్న ఆ నాటకం అభిజ్ఞాన శాకుంతలం. 7 అంకాలు. ఒక అంకం అంటే యాక్ట్ అన్నమాట. అట్లా 7 అంకాలు కలిగినది ఈ అభిజ్ఞాన శాకుంతలం. 7 అంకాలు ఉన్నాయి ఇందులో. ఇది కాకుండా మాళవిక అగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, ఈ 3 లవ్ స్టోరీసే. అయితే చాలా కవితాబద్ధంగా రాశాడు ఆయన. 2 మహాకావ్యాలు చెప్పాను. రఘువంశం, కుమార సంభవం. కుమార సంభవం కుమారుని పుట్టుక అంటే మురుగన్ అంటారు కదా, మన తమిళ కడవులు అంటారు. ఆయన పుట్టుక, తరకాసురుణ్ణి వధం చేయడానికై ఎత్తిన అవతారం, అది ఒక మహాకావ్యం. రఘువంశం మన రాముని వంశం. దిలీపుడి నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ అగ్నివర్ణుడు అని ఒక
రాజుతో అంతమవుతుంది. ఆ రఘువంశాన్ని రచించాడు. ఆ వంశం గురించి మనకు తెలియదు, కానీ కాళిదాసు రఘువంశం చదివామంటే సూర్యవంశం మొత్తం మనకు తెలుస్తుంది. ఇది కాకుండా ఋతు సంహారం అని ఒక ఖండకావ్యం రచన. సో ఇన్ని రచనలు చేశాడు ఆయన. 3 నాటకాలు, 2 మహాకావ్యాలు. దండి యొక్క వర్క్లో, ఆయన రాసిన వర్క్లో మీకు మహాకావ్య ఒక ఎట్లా ఉండాలి, మహాకావ్యం ఎట్లా ఉండాలి అనేది చాలా వివరించి రాశాడు. ఇవన్నీ ఆయన చదవడానికి ఆయనకు వీలుండి ఉండదు. ఎందుకంటే కాళిదాసు నివసించిన శతాబ్దం 1వ శతాబ్దం, దండి 7వ శతాబ్దం. అందుకని చెప్తున్నాను, ఆయన చదివి ఉండడు, కావ్యాదర్శాన్ని చదివి ఉండడు. దండి యొక్క రచన కావ్యాదర్శం. కావ్యం ఎలా ఉండాలి, మహాకావ్యం ఎలా ఉండాలి, సర్గబంధో మహాకావ్యం, సర్గాలుగా ఉండాలి. ఇవన్నీ ఆయనకి ఎలా తెలిసి ఉంటుంది? నేను సాధారణ పండితుడిని. పండితుల యొక్క ఊహ ఏమిటంటే, ఈ సర్గాలు ఉంటాయి, సర్గాలన్నీ కావాలి దేంట్లో, ఈ మహాకావ్యంలో సర్గాలు ఉండాలి అని కాళిదాసు తెలుసుకుని ఉండి ఉంటాడు. దండి యొక్క కావ్యాదర్శాన్ని చదవడం ఆయనకు కుదిరి ఉండదు. కానీ భరతుని నాట్యశాస్త్రాన్ని అతను చదివే ఉంటాడు, తెలుసుకుని ఉంటాడు. ఎందుకంటే భరతుడు నివసించిన కాలం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం, కాళిదాసు 1వ శతాబ్దం. కానీ చలనచిత్రాల్లో కాళిదాసు 9వ శతాబ్దానికి చెందిన కవి అని చెప్తూ ఉంటారు. చలనచిత్రాల్లో అలాగే వచ్చింది శివాజీ గణేష్ నటించిన మహాకవి కాళిదాసు, ఎన్టీ రామారావు నటించింది. సో ఇప్పుడు మనం మహాకవి కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలాన్ని గురించి తెలుసుకుందాం. అభిజ్ఞాన శాకుంతలం తలమాణికంగా అది తయారైంది. ఎట్లా అంటే ఇట్ బికేమ్ ద క్రెస్ట్ జ్యువెల్ ఆఫ్ అమాంగ్ ఆల్ ది డ్రామాస్. జర్మన్ రచయిత గోతే ఉండేవాడు. ఆయన మహాకవి కాళిదాసు గురించి చెప్తాడు. ఏం చెప్తాడంటే, మీరు భూమిని, స్వర్గాన్ని ఒకే ప్రదేశంలో చూడాలని కోరుకుంటే, యుగపత్ చూడాలని కోరుకుంటే శకుంతలని తలుచుకోండి చాలు అంటాడు. ఆయన అభిజ్ఞాన శకుంతలాన్ని గౌరవించేవాడు. అమంగ్ ఆల్ ది డ్రామా అభిజ్ఞాన శాకుంతలం ఇస్ ద బెస్ట్ అనేవాడు. ఆయన ఎందుకు అలా చెప్పాడంటే, ముఖ్యమైన కారణం భరతునిచే రచింపబడ్డ ఈ నాట్యశాస్త్రానికి అనుగుణంగా, నాట్యశాస్త్రానికి అనుగుణంగా రాశాడు ఈ అభిజ్ఞాన శాకుంతలాన్ని. ఎందుకు? కాళిదాసు భరతుని గురించి వినే ఉంటాడు. 1st century అని చెప్పారు, 1వ శతాబ్దం. భరతుని నాట్యశాస్త్రం 4వ శతాబ్దం క్రీస్తు పూర్వం. అందుకని చాలా ప్రసిద్ధంగా ఉండి ఉంటుంది 1వ శతాబ్దంలో. ఇటువంటి యూట్యూబ్లు ఇవి అవి న్యూస్ పేపర్లు ఏం లేవు. ఎవరో మాట్లాడి ఉంటారు, చెవుల ద్వారా విని కాళిదాసు నేర్చుకుని ఉంటాడు నాట్యశాస్త్రం యొక్క అంశాన్ని, వస్తువుని. అందుకని తన నాటకంలో కథావస్తు తీసుకురావాలని ఆయన ఆలోచన చేసి ఉంటాడు కాళిదాసు. కథావస్తువు 3 అంశాలు చాలా ముఖ్యం అన్నమాట. అవి ఏమంటే, ఒకటి బీజం, రెండవది బిందు, మూడవది ఫలం. బీజం అంటే సీడ్ అన్నమాట. ఈ 3 చక్కగా రావాలని కాళిదాసు మనసులో ఏర్పడి ఉంటుంది అభిజ్ఞాన శాకుంతలం రాసేటప్పుడు. బీజాన్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే, దుష్యంతుడు కణుని ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమంలో ప్రవేశిస్తూ శకుంతలని చూస్తాడు. చూసిన వెంటనే ఆమెపై ప్రేమ పుట్టుకొస్తుంది. అక్కడ బీజం ఏర్పడింది అనమాట. బీజం అక్కడ ఏర్పడింది. మీకు అభిజ్ఞాన శాకుంతలం కథ తెలిసే ఉంటుంది, చెప్పారు. రామారావు గారు నటించారని ఇప్పుడు మన కార్యదర్శి చెప్పారు. దుర్వాస మహర్షి వస్తాడు. 4వ అంకలో 4th act దుర్వాస మహర్షి ప్రవేశం ఆశ్రమంలోకి. కణ్వుడిని చూడడానికి వస్తాడు. కణ్వుడు శకుంతలని పెంచిన తండ్రి. ఆయన ఎక్కడికో వెళ్ళి ఉంటాడు తపస్సు చేయడానికి, ఎవరినో చూడడానికి వెళ్ళి ఉంటాడు.
ఆ టైంలో ఏం చేస్తాడంటే ఈయన లోపల వచ్చేస్తాడు దుర్వాస మహర్షి వచ్చి కణ్మునికై వెతుకుతాడు, పిలుస్తాడు. శకుంతల దుష్యంతుని పైన ఆలోచనలో పడి ఉంటుంది. ఆమె తెలుసుకోలేకపోయింది. కానీ ఆమె సఖి ప్రియంవద అనసూయ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏం చేయాలని తెలియకుండా వాళ్ళిద్దరూ ఉండే సమయంలో దుర్వాసునికి కోపం వస్తుంది శకుంతలని చూచి. దుర్వాస మహర్షి కోపానికి ప్రసిద్ధి. ఆయనకు కారణం లేకుండా కోపం రాదు, కొన్ని సమయాల్లో కారణం లేకుండానే కోపం వస్తుంది. అటువంటి మహర్షి ఆయన శపిస్తాడనమాట. ఏమని శపిస్తాడు? నువ్వు ఎవరి గురించి ఆలోచనలో పడ్డావో అతను నిన్ను మరచు, నీ యొక్క జ్ఞాపకం అతనికి ఉండదు. నువ్వు ఎవరి గురించి ఆలోచనలో పడ్డావో అతని జ్ఞాపకంలో నువ్వు ఇక ఉండవు అని శపిస్తాడు. ఈ శాపం కూడా పాపం ఆమె చెవిలో పడలేదు. దుష్యంతుడు 3 రోజుల్లో వస్తానని చెప్పిన ఆ రాజు అసలు రాలేదు. రాజ్యకార్యంలో నిమగ్నుడై ఉండి ఉండవచ్చు. అందుకని ఏమైందంటే వీళ్ళిద్దరు ఆ శాపాన్ని వినేశారు. ఈ ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి, ప్రియంవద, అనసూయ, వాళ్ళిద్దరూ పరిగెత్తి ఆయన కాళ్ళ మీద పడి దీనికి ఏదైనా శాప విమోచనం ఉందా అని అడిగితే దుర్వాసుడు ఉంది. దుర్వాసుడు ఇవ్వడం, శాప విమోచనం ఇవ్వడం పెద్ద విషయం. అది ఉంది అంటాడు. ఏమంటే అభిజ్ఞ. అదే అక్కడ అభిజ్ఞ అంటే టోకెన్ ఆఫ్ రికగ్నిషన్. ఏదో ఇచ్చి ఉంటాడు ఆమెకు ఆ రాజు. ఆ అభిజ్ఞని చూపించాడంటే చాలు, మీరు ఎవరైనా చూపించండి, రాజుకి జ్ఞాపకం వస్తుంది, దుష్యంతుడికి జ్ఞాపకం వస్తుంది శకుంతలపై. శకుంతలని మళ్ళా చేర్చుకుంటాడు. ఇదే ఈ విమోచనం అని చెప్పి వెళ్ళిపోతాడంతే. కణ్వుడికి ఈ శాపం గురించి ఏమి తెలియదు, శకుంతలకు తెలియదు. వీళ్ళిద్దరూ ఈ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ప్రియంవద అండ్ అనసూయ, వాళ్ళిరువురు ఈ విషయాన్ని మనం చెప్పకూడదు, ఎవరికి శకుంతలకు తెలియజేయకూడదు అని ఒక నిర్ణయానికి వస్తారు. ఇక్కడ మీకు బిందువు, కథావస్తువుకు మొత్తం 3 అంశాలు ఉండాలని చెప్పాను. బీజం, బిందు. సో కాళిదాసు చూడండి, అభిజ్ఞాన శాకుంతలం రచించేటప్పుడు కథావస్తువుకు ముఖ్యమైన అంశాలు ఏమిటో చాలా జాగ్రత్తతో గమనించి రాశాడు. ఫలం మీకు అందరికీ తెలుసు. 7వ అంకలో ఇతను అభిజ్ఞని చూసి శకుంతలని గుర్తు తెచ్చుకుంటాడు, జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు. సంతోషమైన ముగింపు, సుఖ అవసానం, సంతోష అవసానం. ఇది సంస్కృత నాటకాల్లో చాలా ముఖ్యం. అవసానం హ్యాపీగా ఉంటుంది, గ్రీక్ లాగా కాదు. హ్యామ్లెట్ ఇవన్నీ చూశారంటే జూలియస్ సీసర్ ఇవన్నీ మీకు విషాదంతో ముగిస్తుంది. కానీ మన కార్యదర్శి కరెక్ట్గా చెప్పారు, ట్రాజడీస్. కానీ మన ఇండియన్ రైటర్స్ ఈ కాళిదాసుతో ఆరంభించి అగ్రగణ్యుడు, మిగతా ఫాలోవర్స్ ఎలా ఉంటారు, ఆయనలాగే ఉంటారు. సో బహుపతి నాటకాల్లో చూశారంటే సరే, అనర్గరాఘవం, మురారి రచించిన అనర్గరాఘవాన్ని చూశారంటే అన్నిట్లోనూ సుఖాంతం, సంతోషాంతం ఉంటుంది, అవసానం సంతోషంగా ఉంటుంది. దాన్ని అందరు గ్రూప్ ఫోటో అంటారు. అది మంచిదే కదా, అలా ఉండడం మంచిదే. కాళిదాసు ఆ విషయంలో చాలా జాగృతతను పట్టించుకుని నాట్యశాస్త్రానుబద్ధంగా ఫాలో చేసి ఏం చేశాడంటే సుఖంగా అంతం చేశాడు. అందుకని కథావస్తువుని ఇప్పుడు చూసాం. కథావస్తువు తర్వాత మనం ఏం చూస్తామంటే, ఏం చూడబోతున్నామంటే పాత్ర విభజన. ఇదేమి సార్ పాత్ర విభజన? ఉత్తమ పాత్ర, మధ్యమ పాత్ర, అధమ పాత్ర. దీన్ని కూడా కవి జాగ్రత్తను వహించాలి. పాత్ర పోషణలో మాత్రం కాదు, పాత్ర విభజనలో కూడా కవి జాగ్రత్తను వహించాలి. యూ షుడ్ బి కేర్ఫుల్, జాగ్రత్త. అలా ఉండి ఏం చేశాడంటే దుష్యంతుని శకుంతలని వీరిరువురి పాత్రలు ఉత్తమ పాత్రలుగా పెట్టాడు.
కణ్వుడు, మళ్ళా చూశారంటే ఈ దుర్వాస మహర్షి వంటి పాత్రలు, మధ్యమ పాత్రలు, అధమ పాత్రల గురించి మనం చూడవలసిన పని లేదు, ఎందరో ఉన్నారు. ఇట్లా ఉండగా పాత్ర విభజనని కూడా ఆయన పాటించాడు. నాట్యశాస్త్రానువృద్ధం, నాట్యశాస్త్రాన్ని ఫాలో చేస్తూ, అనుసరిస్తూ ఆయన పాత్ర విభజనని కూడా సరిచేశాడు. తర్వాత ఏం చూడబోతున్నాం సార్ మనం అని అడిగితే, భావాలు, రసాలు. ఈ భావాలు రసాలు లేకుండా ఎన్టీఆర్ మూవీస్ కూడా సక్సెస్ఫుల్ అయినవి కావు. రసం, భావం దృశ్యకావ్యాలకు న్యూక్లియస్ లాంటిది, ప్రాణం లాంటిది. భావాలు లేకుండా నటించలేము. భావాలు లేని నటన ప్రసిద్ధి అవ్వడానికి వీలు ఉండదు. భావం అంటే రసం అంటే ఏమిటి సార్? 3 భావాలు ఉన్నాయి. ఆ 3 భావాలను కూడా కాళిదాసు అనుసరించి రాశాడు అభిజ్ఞాన శాకుంతలాన్ని. విభావం, అనుభావం, వ్యభిచారి భావం. ఈ 3 భావాలు మీరందరూ తెలుసుకోవడం నా ఉద్దేశం. ఏం రాశాడు భరతుడు నాట్యశాస్త్రంలో? భరతుడి నాట్యశాస్త్రం లేకుండా చలనచిత్రం లేదు, నాటకం లేదు, మహాకావ్యం లేదు, ఉండబోదు, డాన్స్ డ్రామా కూడా ఉండదు. విభావం, అనుభావం, వ్యభిచారి. విభావ అనుభావ వ్యభిచారి సంయోగాత్ రసనిష్పత్తి అంటాడు భరతుడు తన నాట్యశాస్త్రంలో. విభావ అనుభావ వ్యభిచారి సంయోగాత్, ఈ 3 భావాల సంయోగంతో రస నిష్పత్తి ఏర్పడుతుంది, రసోద్భవం, రసం ఉద్భవిస్తుంది. విభావం అంటే ఏమి, అనుభావం అంటే ఏమి, వ్యభిచారి భావం అంటే ఏమిటి? అభిజ్ఞాన శాకుంతలలో వీటిని చూపిస్తారా మీరు మాకు అని అడిగారంటే చూపిస్తాను. విభావం అంటే, విభావంలో 2 రకాలు ఉన్నాయి. ఆలంబన విభావం, ఉద్దీపన విభావం. ఆలంబన అంటే బేసిస్, ఉద్దీపన కిండ్లింగ్. ఎట్లా? ఏ భావం అతి ముఖ్యమైన భావమో రసోత్పత్తికి అది ఆలంబన విభావం. దుష్యంతునికి శకుంతల ఆలంబన విభావం, శకుంతలకు దుష్యంతుడు ఆలంబన విభావం. దుష్యంతుడు లేకుండా శకుంతలకు ప్రేమ పుట్టదు. శృంగార రసంలో రసాలు 8. ఏం సార్ 9, 8 అంటున్నారు? భరతుని తర్వాత 9వది శాంతరసం వచ్చిందన్నమాట. భరతుడు 8 రసాలని మాత్రమే ఒప్పుకుంటాడు, శాంతాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే శాంతంలో అన్ని రసాలు కలిసి ఉన్నాయి, అందుకని ఒప్పుకోడు. కానీ అతని తర్వాత వచ్చిన దండి కానీ, మళ్ళా మీరు రాజశేఖరుడు, జగన్నాథ పండితుడు, వీళ్ళందరూ కూడా, మమ్మటుడు, కావ్య ప్రకాశాన్ని రచించిన మమ్మటుడు, వీళ్ళంతా కూడా అభినవ గుప్తుడు, వీళ్ళందరూ 9వ రసంగా శాంతరసాన్ని ఒప్పుకుంటారు. ఈ 8 రసాలకు విభావాలు ఉంటాయి. నేను ఇప్పుడు మాట్లాడుతుండేది శృంగార రసం. ఇట్ ఈస్ కాల్డ్ క్వీన్ ఆఫ్ సెంటిమెంట్స్. రసాల్లో రాణి వంటిది శృంగారం, నేటికి కూడా, ఎప్పుడు అంతే. ఆ శృంగార రసానికి విభావం నేను చెప్పినట్టు, శకుంతలకు దుష్యంతుడు, దుష్యంతుడికి శకుంతల ఆలంబన విభావం. ఉద్దీపన విభావం అడుగుతారా? చంద్రిక, మూన్లైట్, రహస్థానం, ఒక సపరేట్ ప్లేస్, ఇవన్నీ ఉంటేనే లవ్ వస్తుంది, ప్రేమ వస్తుంది. రహస్థానం ఉండాలి, మళ్ళీ ఏముండాలి? చంద్రిక, మూన్లైట్, జ్యోత్స్న అంటారు తెలుగులో, జ్యోత్స్న సంస్కృత పదమే. ఇవన్నీ ఉద్దీపన విభావం, పేరులోనే ఉంది చూడండి అర్థం. ఉద్దీపనం కిండిల్ చేస్తుంది శృంగార రసాన్ని. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, విభావం, వట్టి విభావం ఉన్నా రసం రాదు, ఇంకా శృంగార రసం రాలేదు. విభావ అనుభావ వ్యభిచారి సంయోగాత్, అనుభావం తర్వాత అనుభవం. అనుభవం అంటే వేరేం లేదండి, మన హృదయంలో ఏర్పడే ఫీలింగ్స్, చిన్న భావాలు, వాటిని దేహంపై మీరు వ్యక్తం చేశారంటే ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఫీలింగ్స్. మన దేహం బాహ్యంగా మీరు
వ్యక్తం చేశారంటే ఆ భావాల్ని వాటిని అనుభవం అంటారు. కన్నీరు బాహ్యపరంగా వ్యక్తం చేస్తున్నారు. చెమట బాహ్యపరం. గద్గదమైన స్వరం, నేను ఇప్పుడు గద్గదమైన స్వరం, అది మీకు కరుణరసంలో వస్తుంది, శృంగారంలో కూడా వస్తుంది. ఇవన్నీ మీకు బాహ్యపరంగా మీరు వ్యక్తం చేసే భావాలు, అనుభవాలు, ఇవి కూడా ఉండాలి. మరి అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు దుష్యంతుణ్ణి శకుంతలని పెట్టినట్టు ఎక్కడ అనుభవాల్ని పెట్టాడు సార్? ఎక్కడ పెట్టాడంటే అదే శకుంతలాదిభి ఆలంబన కారణై, ఎక్కడ విభావ అనుభావ వ్యభిచారి శబ్ద వ్యపదేశ్యై శకుంతలాదిభి ఆలంబన కారణై చంద్రికాదిభి ఉద్దీపన కారణై అశ్రుపాతాదిభి. అశ్రు అంటే కన్నీరు. శకుంతలా విలాపం 4వ అంకంలో, 3వ అంకంలో కూడా విలపిస్తుంది. ఇంకా రాలేదే పోయినవాడు, 3 రోజుల్లో వస్తా అన్నాడు, 3 మాసాలు అయింది, ఇంకా రాలేదు. అప్పుడు ఆమె కంట్లో అశ్రుపాతం, ఆ అశ్రుపాతం అనుభవం. సో దాన్ని కూడా పెట్టాడు. అశ్రుపాతాదిభి అంటాడు జగన్నాథ పండితుడు తన రసగంగాధరంలో. అదే చదివాను ఇప్పుడు. రసగంగాధరంలో జగన్నాథుడు చెప్పినది. జగన్నాథ పండితుడు 17వ శతాబ్దానికి చెందినవాడు. షాజహాన్ పీరియడ్లో ఆయన కోర్టులో ఉండేవాడు. తర్వాత వచ్చిన ఔరంగజేబు ఆయన తరిమేశాడు. మహాపండితుడు అతను అభిజ్ఞాన శాకుంతలం గురించి చెప్పేటప్పుడు ఇలా చెప్పాడు. అందుకే ఆయన ఏం రాశాడంటే అశ్రుపాతాదిభి. ఆదిభి అంటే ఇంకా చాలా ఉన్నాయి అనుభవాలు, వాటిలో ఒకటి చెప్తున్నాను నేను. ఇకపోతే వ్యభిచారి భావం. వ్యభిచారి భావానికి సంచారి భావం ఇంకొక పేరు ఉంది. సంచారి భావం సంచారం చేస్తుంటాయి. మొదటి 2 ఎప్పుడు ఉంటాయి, కానీ వ్యభిచారి భావం సంచారి భావం సంచారం చేస్తుంటాయి, పర్మనెంట్గా ఉండవు, అవి వచ్చిపోతుంటాయి. అందుకే దానికి సంచారి భావం అని పేరు. 33 సంచారి భావాన్ని చెప్పాడు నాట్యశాస్త్ర రచయిత. క్షుణ్ణంగా చదివాడు మన కాళిదాసు. జ్ఞాపకం పెట్టుకోండి, శృంగార రసం రసాల్లో కల్లా రాణి వంటిదని చెప్పారు. ఈ 33 సంచారి భావాల్లో, వ్యభిచారి భావాల్లో త్రయస్త్రింశదమీ వ్యభిచారిణ అంటాడు భరతుడు. త్రయ త్రింశత్, సంస్కృతంలో త్రింశద్ అంటే 30, త్రయ 3, 2 చేర్చుకోండి, 33 వ్యభిచారి భావాలు. ఆహా, గమనించడం కష్టం. దీంట్లో 29 వ్యభిచారి భావాలు శృంగారంలోనే వస్తూ పోతుంటాయి. మిగతా రసాల్లో 4, 5 ఉంటాయి. కానీ శృంగార రసం 29 వ్యభిచారి భావాలకు చోటిస్తుంది. దాంట్లో కాళిదాసు తీసుకున్నవి చింతాదిభి, చింత, ఆవేగం, ఇవన్నీ శకుంతల మనసులో వచ్చిపోతుంటాయి, దుష్యంతుని మనసులో కూడా వచ్చిపోతుంటాయి. ఏమో నాకు జరుగుతుంది, నా హృదయంలో ఏదో జరుగుతుంది, అది ఏమని నాకు తెలియడం లేదు అని ఏదో భావం ఉండి ఉంటుంది. అది చింత, యాంగ్జైటీ, ఆవేగ, ఈగర్నెస్. ఇట్లా 33. మరణం కూడా వ్యభిచారి భావం ఒకేసారి వచ్చిపోతుంది, అది కూడా వ్యభిచారి భావమే. 33 వ్యభిచారి భావాలు. అప్పుడు విభావ అనుభవ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి, రసాన్ని కూడా పుట్టించేశాడు. ప్రధాన రసంగా అభిజ్ఞాన శాకుంతలంలో ఏది? శృంగార రసం. జ్ఞాపకం పెట్టుకోండి, ఏదో ఒక రసం ఏదో ఒక నాటకంలో ప్రధానంగా ఉంటుంది. ఈ నాటకంలో శృంగారం ప్రధానం. అనుకూలంగా కొన్ని రసాలు ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ప్రధాన రసంగా శృంగారం ఉంటుంది, అనుకూల రసంగా కొన్ని రసాలు ఉంటాయి. అదే ఈ నాటకంలో అనుకూల రసం ఏదంటే కరుణరసం, అద్భుత రసం. కరుణరసం, అద్భుత రసం, ఈ 2 అనుకూలంగా, ప్రధాన రసానికి అనుకూలంగా రసాలు ఉండాలి. మరి ఈ 2 రసాలు అనుకూలంగా ఉంటాయి. కరుణరసం అంటే ప్యాథోస్, అది మీకు బాగానే తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుందంటే మీరు ఈ నాటకంలో 5th యాక్ట్లో అంటే 5వ అంకంలో చూశారంటే కరుణరసం తెలుస్తుంది.
ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ అడిగారు, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కణ్వుడు, ఆయన కణ్వుడు శకుంతలని భర్త నివాసానికి పంపుతున్నాడు 4వ అంకంలో. పంపేటప్పుడు ఈయన ఫోస్టర్ ఫాదరే, పెంచిన తండ్రి అయినా కూడా పెంచిన తండ్రిలో ఉండే ప్రేమ, పుత్ర వాత్సల్యం, పుత్రికా వాత్సల్యం, దాని గురించి కాళిదాసు రాస్తున్నాడు. ఆమె బయలుదేరపోతుంది భర్త గృహానికి, ఆమె తరలి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు కణ్వుడు చెప్తున్నాడు, యాస్యతి అద్య శకుంతలా ఇది హృదయం సంస్పృష్టం ఉత్కంఠయా. ఈరోజు వెళ్ళిపోతుంది. యాస్యతి, షీఈస్ గోయింగ్. శకుంతల యాస్యతి అద్య, ఇవాళ శకుంతల నన్ను విడిచి వెళ్ళిపోతుంది. తండ్రిని విడిచి వెళ్ళేటప్పుడు తండ్రి మనసులో ఏర్పడే ఆ దుఃఖం అనేది, కూతురు వెళ్ళేటప్పుడు ఆ దుఃఖం అనేది కాళిదాసు చెప్తున్నాడు కణ్వుడి మూలకంగా. హృదయం సంస్పృష్టం ఉత్కంఠ అంటే ఆ దుఃఖం అన్నమాట. హృదయంలో ఆ దుఃఖం ఏర్పడింది. నాకు ఎలా ఉంది, కంఠః స్తంభిత బాష్పవృత్తి, గొంతు రావడం లేదు నాకు. ఎందుకంటే గొంతు లోపల ఈ బాష్పాల యొక్క ఎఫెక్ట్ ఉంది కదా, చోక్ అవుతుంది. నేను చెప్పాను కదా, గద్గద స్వరం అని చెప్పాను, అనుభవం. అది ఇప్పుడు కణ్వునికి ఏర్పడింది అనమాట. ఇది కాకుండా కలుషః చింతాజనం దర్శనం, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు నాకు. వయసు వల్ల కాదు, కంట్లో కూడా అశ్రు, కంట్లో కూడా కన్నీరు. కంట్లో కన్నీరు నిండి ఉన్నప్పుడు మనం సరిగ్గా చూడలేము. ఆ స్థితి కణ్వునికి ఏర్పడింది ఇక్కడ. ఇటువంటి దృశ్యం చూసినప్పుడు ప్రేక్షకుల కంట్లో నిశ్చయంగా ఆ కన్నీరు ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ కాలంలో చెప్తున్నాను, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. కానీ ఇది కరుణభరితమైన ఒక సన్నివేశం, కరుణభరితమైన సన్నివేశం. అలా కూతురు భర్త ఇంటికి, గృహానికి వెళ్ళేటప్పుడు కణ్వుడు అలా చెప్పడం ప్రేక్షకుల మనసులో తప్పకుండా ఒక విధమైన దుఃఖాన్ని అది సృష్టిస్తుంది. ఇట్లా కరుణరసాన్ని ఆయన పెట్టాడు, అనుకూలంగా పెట్టాడు, శృంగార రస అనుకూలంగా పెట్టాడు. మరి అద్భుతం చెప్పారే సార్, అది ఎక్కడ సార్ ఉంది అద్భుత రసం అని చెప్పారు కదా మీరు అని అడిగారంటే, అద్భుత రసం లాస్ట్లో వస్తుంది అనమాట. 7వ అంకంలో వస్తుంది. ఎక్కడ అంటే మారీచ మహర్షి, అక్కడ శకుంతల దుష్యంతునికి పుట్టిన భరతుడు పెరుగుతాడు. చాలా చిన్న అబ్బాయి, 3 ఏళ్ల ప్రాయం, 4 ఏళ్ల ప్రాయం. మొదటిసారిగా కొడుకుని చూస్తాడు. ఇటువంటి స్థితి రామునికి కూడా ఏర్పడింది త్రేతాయుగంలో. ఇది ద్వాపర యుగ కథ. చూసేటప్పుడు అదే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ టైం కొడుకుని చూసేటప్పుడు వీడు నాలాగా ఉన్నాడే. మహస్తేజసో బీజం బాలోయం ప్రతిభాసినే అంటాడు కాళిదాసు. మహతస్తేజసో బీజం, ఇతడు గొప్ప తేజస్సు యొక్క బీజం వలె కనపడుచున్నాడు. తేజస్సు యొక్క బీజం, బ్రిలియన్స్, సీడ్ ఆఫ్ బ్రిలియన్స్. చూస్తే 3 సంవత్సరాల ప్రాయం. బాలోయం అంటాడు. ప్రతిభాతిమే, నాకు అలా అనిపిస్తుంది. ఇతని చూస్తే తేజస్సు యొక్క బీజం వలె కనపడుచున్నది. స్ఫులింగావస్థయ వన్నిః ఏధాపేక్ష ఇవ స్థితః అంటాడు కాళిదాసు. ఏమర్థం దానికి? స్ఫులింగ అంటే స్పార్క్, రవ్వ, నిప్పు రవ్వ, అగ్గిరవ్వ కాచుకుని ఉంటుంది ఏధా కోసం. సంస్కృతంలో ఏధా అంటే ఇంధనం కోసం కాచుకుని ఉంటుంది. కెరోసినో ఏదో ఒకటి, వుడ్డో, దానికోసం వేచి ఉంటుంది అగ్గిరవ్వ కాల్చేద్దామని. అట్లా ఇతను స్ఫులింగం వలె కనపడుచున్నాడు. ఎలా ఉన్నాడు? వన్నిః ఏధాపేక్ష ఇవ స్థితః స్ఫులింగావస్థయ. స్ఫులింగ అంటే ఒక అగ్గిరవ్వ వలె కనపడుచున్నాడు. ఇతను ఎవడో
పటపట చూశారంటే ఇతను దుష్యంతుని కుమారుడు భరతుడు. ఈయన పేరు మన భారతదేశోద్భవానికి తోడ్పడినట్టు పండితుల కాంచన. భారతదేశం. భావం రసం తాళమని కొందరు, లేదా భరతుడు దుష్యంతుని కొడుకు భరతుడి వల్ల భారతమైంది అని కొందరు. పండితులు ఎవరిని చూడలేదు. ఇవన్నీ ఒక అంచనాలే, ఓ విధమైన ఊహ, ఒక కన్క్లూషన్ అన్నమాట, ముగింపు అలా మనకు ఏర్పడుతుంది మన మనసులో. మళ్ళా ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. రసం చూసాం, భావాల్ని చూసాం, అనుకూలమైన రసాలని కూడా చూసాం. ఏం రసాలు అవి? కర్ణరసం, అద్భుత రసం. ఈ రెండు కూడా ప్రధాన రసమైన శృంగారానికి తోడ్పడుతూ ఉంటాయి. కాళిదాసు ఇవన్నీ చూశాడు. ఇవాళ టైటిల్ మహాకవి కాళిదాసు అభిచార శాకుంతలం. ఎలా రచించాడు ఆయన? నాట్యశాస్త్రానుగుణంగా రచించాడంటే ఇవన్నీ చూడాల్సింది ఉంది. అందుకని చెబుతున్నాను. మళ్ళా చూశారంటే ఏం అంశం చెప్తాను ఇప్పుడు? రసమైంది, భావాలైనవి. గుణం అని ఒకటి ఉంది. గుణం అంటే ఏమిటంటే, గుణం కూడా రసానికి తోడ్పడుతూ ఉంటాయి. గుణాలు మీరు కొన్ని చలనచిత్రాలు చూసి ఉంటారు. ప్రసాద గుణం, ఓజో గుణం, మాధుర్య గుణం, ఇవన్నీ గుణాలు. దీంట్లో ప్రసాద గుణం అనేది శృంగార రసానికి తోడ్పడుతూ ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రసాద గుణాన్ని కూడా కాళిదాసు పెట్టాడు. ఎక్కడ పెట్టాడంటే ఫస్ట్ యాక్ట్లో పెట్టాడు. మొదటి అంకంలో శకుంతల యొక్క అందాన్ని చూసి ఆయన ముగ్ధుడైపోతాడు. ముగ్ధుడైపోవడం కాకుండా ఇలా వర్ణిస్తాడు. ఆమె కేవలం బార్ గార్మెంట్ అంటే వల్కలం ధరించి ఉంటుంది. వల్కలంలో ఆమె కనిపిస్తుంది. వల్కలం అంటే తమిళ్లో మరవురి అంటారు. అది ధరించి ఉంటుంది. ఆమె ఆ వల్కలంలో కూడా అందంగా ఉంది. కాళిదాసు ఒక వర్ణనాతీతం. ఎట్లా అంటే అందం కలిగిన ఆడవాళ్లకు అలంకారం అక్కర్లేదు. అట్లా కాళిదాసు చెప్తున్నాడు. ఎట్లా అంటే సరసిజం అనువిద్ధం శైవలేనాపి రమ్యం. మన శివసుబ్రహ్మణ్యం గారు పెద్ద సంస్కృత పండితుని యొక్క కుమారుడు. అందుకని మహామహోపాధ్యాయ ఆయన తండ్రి గారు క్షేమంగా ఉండాలని ఈరోజు కాళికాంబాని మనం ప్రార్థించుకుందాం. ఆయన కూడా సంస్కృతంలో నిష్ణాతుడు. ఒప్పుకోడైతే నేను చెప్తాను, నాకన్నా మీరు నిష్ణాతులు అంటాను, ఆయన కాదు అంటాడు. ఆయన హ్యూమిలిటీ, వినయం, అది అక్కడ చదువుకుంటే వినయం వస్తుంది. అది ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు చూశారంటే ఏం చెప్తున్నాడు దుష్యంతుడు? సరసిజం అనువిద్ధం శైవలేన. శైవలం అంటే మడ్, బురదలో ఉంటుంది తామర. ఎంత అందంగా ఉంటుంది ఇది కూడా. ఎట్లా చెప్తున్నాడు కాళిదాసు చూడండి. ఆ ప్రసాద గుణాన్ని అందంగా చెప్తున్నాడు. అయితే శృంగార రసానికి అనుగుణంగా చెప్పాలి మరి. ఆహా, ఏమందం! మలినమపి హిమాంశోహో లక్ష్మీం తనోతి. మలినమే, చంద్రునిలో ఉండే ఆ ఒక్క నల్ల గుర్తుంది చూసారా, మచ్చ, అది ఉన్న చంద్రుడు అందమే. బురదలో ఉన్న తామర అందమే, మచ్చ ఉన్న చంద్రుడు కూడా అందమే. ఇయం అధిక మనోజ్ఞ వల్కలేనాపి తన్వి. ఈ అందమైన అమ్మాయి వల్కలంలో ఉన్నా కూడా ఎంత అందంగా ఉంది అని లాస్ట్లో చెప్తాడు. కిమివహి మధురాణం మండనం నా ఆకృతీనాం. ఆహా, మధురాణం ఆకృతీనాం నా మండనం కిం. అందమైన అమ్మాయిలకు అలంకారంగా ఏది ఉండదు, అన్ని అలంకారంగానే ఉంటాయి అని
గొప్ప ఎగ్జాంపుల్ ఇది. దీన్ని అనుభవించాడు మన గాటి, జర్మన్ రచయిత, చెప్పాను కదా గాటి. ఆయన గోట GOETHE. ఆయన ఇవన్నీ అనుభవించే ఉంటాడు, అందుకనే రాశాడు భూమండలాన్ని, ఆకాశాన్ని, స్వర్గాన్ని ఒకటిగా చూడాలని మీరు యుగపత్ సైమల్టేనియస్ గా చూడాలనుకుంటే శకుంతలను తలుచుకోండి అని రాశాం. ఇప్పుడు అదే మనం చూసాము, అన్నీ చూసేసాము, కథావస్తు చూసాము, రసం భావాల్ని చూసాము, మళ్ళా చూసానంటే నాయక విభజాన్ని చూసాము, విభజనం చూసాము, పాత్ర విభజనాన్ని చూసాము, మళ్ళా రసం తర్వాత గుణాన్ని కూడా చూసాం. కానీ ఒక ముఖ్యమైన కవితాంశం ఉంది, అదేమంటే ధ్వని, వ్యంగ్యం. నేను మన కార్యదర్శిని ఈ సందర్భంలో ఒకటి కోరుతున్నాను, ఆయనతో నేను తర్వాత మాట్లాడతాను ఫోన్ చేసి. కావ్యబద్ధంగా కావ్యంలోని విషయాలను చర్చ జరగాలి. మరి ఆ చర్చానుగుణంగా కొన్ని లెక్చర్స్ ఏర్పాటు కూడా చేయాలి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ చాలామంది కవుల్ని చూస్తున్నాను, రచయితల్ని, కవులను. మన చలపతి గారు రైటర్ ఆయన. సో వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో మీకు ఈ లెక్చర్ నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే దీంట్లో కావ్యానికి సంబంధించిన ఈ టర్మ్స్ ఇవన్నీ తెలుసుకోవడం అవసరం. ఏదో మనం పేనా తీసుకుంటాము, ఒక పద్యం రాసేస్తాం, అలా ఉండకూడదు. ఆ పద్యంలో మీరు రాసిన పద్యం ఛందోబద్ధంగా ఉండాలని మీరు కోరుకోవాలి. ఛందోబద్ధం అంటే ఏమర్థం? తెలుగులో ఉన్నాయి మన సీస పద్యం, ఇదే ఉత్పలమాల, చంపకమాల అన్నీ ఉన్నాయి. అలాగే సాంస్క్రిట్లో ఎన్నో ఉన్నాయి, 119 చాలా 500 పైన ఉన్నాయి ఛందస్, వృత్తాలు, ఇలాగే అలంకారం. ఇప్పుడు మళ్ళా టాపిక్ వద్దాం, ధ్వని. ఈ ధ్వని ముఖ్యమైన అంశం అనమాట. కవితకు ధ్వని ముఖ్యం. అంటే కవి దేన్నో ఒక విషయాన్ని ధ్వనించాలి, వ్యంగ్యంగా తీసుకురావాలి. గంగాయాం ఘోష, ఇది చూడండి, గంగాయాం ఘోష. ఘోష అంటే ఒక విలేజ్, ఒక గ్రామం. గంగాయాం అంటే గంగపై గ్రామం. గంగపై గ్రామం ఉంటే మునిగిపోతుంది. గంగ పక్కన, గంగ ఒడ్డున గ్రామం, మనం అర్థం చేసుకుంటాం. దీన్ని లక్ష్యార్థం అంటారు. గంగ ఒడ్డున గ్రామం ఉంది కదా, ఆ గ్రామం గంగ వలే పవిత్రమైనది, అది వ్యంగ్యార్థం. నీ యారుని సొల్లు నண்பன் యారుని సొల్లు నీ యారు నా సొల్లు, అది. గంగ ఒడ్డున గ్రామం ఉందంటే ఆ గ్రామం ఎంత పవిత్రంగా ఉంటుంది, అదే వ్యంగ్యార్థం. సో ఈ వ్యంగ్యార్థాన్ని కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో పెట్టాడు, వ్యంగ్యార్థాన్ని కూడా పెట్టాడు. వ్యంగ్యం అనేది, ఈ వ్యంగ్యార్థం అనేది 9వ శతాబ్దంలోనే ప్రసిద్ధికి వచ్చింది. ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో వ్యంగ్యాన్ని గురించి చెప్పాడు. ఈయన 1వ శతాబ్దం, ఈయనకి ఎట్లా అది స్పందించింది? అదే కాళిదాసు జీనియస్, రియల్ జీనియస్. తన తర్వాత శతాబ్దాల తర్వాత వచ్చే కవుల యొక్క ఆలోచనలను ఆయన ఇప్పుడే గ్రహించి పెట్టాడు. 9వ శతాబ్దం ధ్వని గురించి చెప్పబడింది ఫస్ట్ టైం. అది 1వ శతాబ్దం చెందిన మన కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడంటే, మళ్ళా ఒక ఉదాహరణ చెప్తాను, ఆ ఉదాహరణలో మీరే గ్రహిస్తారు ధ్వని అర్థం, వ్యంగ్యార్థం ఎక్కడ ఉందని మీరే చెప్తారు. మళ్ళా 4వ అంకానికి వెళ్ళాలి. ఏం సార్ ఊరికే మీరు ఎప్పుడు చూసినా 4వ అంకం ఉంటుంది. సో దాంట్లో ఆయన ఫేస్బుక్లో ఒక ఆయన రాశారు, ఈ అంశాన్ని శీర్షికని పెట్టగానే, కావ్యేషు నాటకం రమ్యం. ఆయన వచ్చారు ఇక్కడికి, నెల్లూరు నుంచి రాశారు ఆయన. నాటకేషు శాకుంతలం అని చెప్పాడు. దాంట్లో తత్రాపి చతుర్థో అంక, మన శివగారు చెప్తున్నారు ఇప్పుడు, తత్రాపి చతుర్థో అంక. దాంట్లో కూడా 4వ అంకం ప్రసిద్ధికి ఎక్కిన అంకం. ఏం సార్ ఉంది దాంట్లో అంతా అంటే, అన్నీ ఉన్నాయి. తత్రాపి చతుష్టయం, శ్లోక చతుష్టయం, అది ఆమె చెప్పారు. దాంట్లో ఈ కన్వుడు పంపుతాడు తన కుమార్తెని భర్త ఇంటికి, అప్పుడు ఆయన చెప్పే 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాల గురించి ఒక లెక్చర్ ఏమైనా పెట్టుకోవచ్చు 1 వరకు, అంత ఉందన్నమాట. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. అందుకని ఆ సందర్భంగా ప్రియామల చెబుతుంది 4వ అంకలో,
ప్రియంవద ఈ శ్లోకాన్ని చెప్తుంది. ఏ శ్లోకం అని చూస్తాం ఇప్పుడు. ఉద్గలిత దర్భ కబల మృగ్య పరిత్యక్త నర్తన మయూరా. శకుంతల, నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళేటప్పుడు మా హృదయంలో దుఃఖం చోటు చేసుకుంది. మా హృదయంలో దుఃఖం చోటు చేసుకోవడం అనడం అది సాధారణం. కానీ జంతువుల్ని చూడు, వృక్షాల్ని చూడు, మొక్కల్ని చూడు, పక్షుల్ని చూడు, కీటకాల్ని చూడు, అవి కూడా దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆహా, అవి కూడా దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉద్గలిత దర్భ కబల మృగ్య. మృగి అంటే జింక. ఈ జింకలు మృగ్య అనేది సంస్కృతంలో 3 ఉన్నాయి నంబర్లు అనమాట. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మృగి, మృగ్యౌ, మృగ్య. అంటే ఈ ఎన్నో జింకలు ఉన్నాయి. ఆ జింకలు ఎలా ఉన్నాయంటే నేను నటించి చూపిస్తాను మీకు. ఉద్గలిత దర్భ కబల. దర్భాన్ని పెట్టుకున్నాయి నోట్లో, అలాగే పెట్టుకున్నాయి. నోట్లోంచి కింద పడిపోతున్నాయి దుఃఖంతో. అలా అవి గ్రహించలేవు, అలా పడిపోతున్నాయి. చూసావా? ప్రియంవద చూడండి ఎటువంటి శ్లోకం చెప్తుందో. ఇది ప్రియంవద చెప్పిన శ్లోకం. పరిత్యక్త నర్తన మయూరాహ. నెమళ్ళు నృత్యం చేయడం మానేశాయి. నెమళ్ళు నృత్యం చేయడం మానేశాయి. నెమలికి అందం ఏమంటే ఆ నృత్యం. సో నువ్వు భర్త ఇంటికి వెళ్ళడం అనేది వాటికి కూడా నచ్చలేదు సార్. ఏం సార్, అంతే కదా. సో అవి కూడా పరిత్యక్త నర్తన మయూరాహ అంటారు కాళిదాసు. ఉపసృత పాండుపత్రాహ ముంచంతి అశ్రువునీవ లత. లతలు అంటే తీగలు. ఆ తీగల్లోంచి పాండుపత్రాలు కింద పడుతున్నాయి. అవి పాండుపత్రాలు కావు, లత విడిచే అశ్రు, కన్నీటి దార అంటున్నాడు. ఇక్కడ మీరు చూశారంటే మహాకవి కాళిదాసు ఉపమా కాళిదాసస్య. లోపల ఉపమా అలంకారం ఉంది ఇక్కడ. అది అంటే హీ కంపేర్డ్ వాట్ ఈస్ కాల్డ్ ది పాండుపత్ర విత్ టియర్స్. చెప్పలేదు, కానీ ఉపమా కాళిదాసస్య. అన్నిట్లో ఉపమా ఉంటుంది కాళిదాసు. ఏ ఉపమాని చెప్పడం, ఈ ఉపమా మాత్రమే మనకు జ్ఞాపకానికి వస్తుంది. ఇది ఉపమా, అది ఉపమా, అందుకని సిమిలి అన్నమాట. చూసారా? ఉపసృత పాండుపత్రాహ ముంచంతి అంటే విడుస్తున్నాయి. అశ్రునీవ, అశ్రులాగా విడుస్తున్నాయి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏమి 2 విషయాలు? ఒకటి మీరందరూ ఒప్పుకుంటారు, కరుణరసం కరెక్ట్. ఎందుకంటే కరుణరసం ఇక్కడ మళ్ళా ఉంది. ఈ ఉదాహరణలో మళ్ళా కరుణరసం శృంగారరసానికి అనుకూలంగా కూడా ఉంది. అది ఉంది. ధ్వని కూడా ఉంది సార్. ఏం ధ్వని అంటే నీకు రాబోయే కాలంలో కష్టం ఉంది, నీవు కష్టాన్ని అనుభవిస్తావు, దుఃఖాన్ని అనుభవిస్తావు. నువ్వు స్ట్రైట్గా వెళ్ళి భర్త గృహంలో కూర్చోపోయేది లేదు. భర్త నిన్ను మర్చిపోతాడు. ఎందుకంటే ఆ శాపాన్ని విన్న వ్యక్తి ఎవరు? వీళ్ళిద్దరు. ఈ శ్లోకం చెప్పేది ప్రియంవద. ఈ శాపాన్ని గురించి అసలు తెలియని అమ్మాయి శకుంతల పోయింది. ధ్వని చూడండి ఇక్కడ. అదే, ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ హార్డ్షిప్స్. నేను హార్డ్షిప్స్ అంటాను, నా స్టూడెంట్స్ హార్డ్షిప్స్ అంటారు. ఎన్నో స్టూడెంట్స్ని చూసాం. సో అలా చూశారంటే ఇక్కడ చూడండి, కరుణరసం ప్రియంవద ఆమె చెప్పిన మాటలు కరుణరస భూయిష్టంగా ఉంది. ధ్వని రాబోయే ఆ పరిస్థితి, దాన్ని గురించి కూడా తెలియజేస్తుంది మనకు కాళిదాసు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తతో ఆయన ప్రవర్తిస్తాడు. రాసేటప్పుడు కూడా కవి జాగ్రత్తతో రాయాలి. ఏదో ఒకటి రాసేసి ఇక్కడ చదివేకూడదు. ఎవడో ఒకడు ప్రశ్నిస్తాడు ఆడియన్స్లో, దీంట్లో అలంకారం ఏముంది అని అడుగుతాడు, దీంట్లో రసం ఉందా అని అడుగుతాడు. ఉంది,
మా ఇంట్లోంచి తెప్పిస్తాను రసం అంటే. దీంట్లో ఏ భావం ఉంది? ఏం లేదు సార్, ఏదో రాసి తీసుకొచ్చాను అంతే. అందుకే చెప్తున్నాను, దాసన్ నారాయణరావు ఆయన సినారే, ఈయన సినారే గురించి చెప్పారు నాకు. గ్రేట్ శ్రీశ్రీ గారు ఒక్కొక్క రచనలో జాగరూకతను వహిస్తారు. ఆయన ఇంటికి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. గ్రేట్ వైట్, అందుకని చెప్తున్నాను. సో ఇవన్నీ చూడండి, ఉపమా కాళిదాసస్య. ఇప్పుడు ఉపమా అన్నిట్లో ఉపమా ఉంది సార్. ఇప్పుడు చెప్పాను ఉపమా, మనం గమనించి చూస్తే ఉపమా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అంతకుముందు ఉపమా గురించి కొంచెం చెప్పేస్తాను, ఎందుకంటే ఈ తరుణంలో చెప్తేనే నాకుంది. మళ్ళా ఇటువంటి సందర్భం ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు. నేను ధ్యానించే కృష్ణుడికి తెలియదు, కృష్ణుడికి తెలుసు, నాకు తెలియదు. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నారంటే, ఉపమా అనేది ఐస్ క్రీమ్లో వెన్నీలా లాగా. వెన్నీలా మీకు బేస్, వెన్నీలా లేకుండా ఐస్ క్రీమ్ చేయలేము. అలాగే ఉపమా లేకుండా ఏ అలంకారము రాదు. అన్ని అలంకారంలో ఉపమా కొంచెం ఉంటుంది, ఏదో కొంచెమైనా ఉంటుంది. ఉల్లేఖ అలంకారం కానీ, మెటాఫర్ రూపకం కానీ, రూపకాతిశయోక్తి కానీ అని చెప్పి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏమో చెప్తున్నాడు ఈయన, ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుందని ఫీల్ అయితే. మీరు ఎంతమందికి ఎగ్జాంపుల్ కావాలి? చెయ్యి ఎత్తండి. ఈ ఉపమా అలంకారం ఓకే మీకు కావాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి ముఖాన్ని చూపించి ఈ ముఖం చంద్రుని వలె ఉంది అంటే అది ఉపమా. ఏం లేదు సార్, అంతే సార్. ఫేస్ ఈస్ లైక్ ద మూన్, ముఖం చంద్ర ఇవ సుందరం. ముఖం సింపుల్ సాంస్క్రిట్, చంద్ర ఇవ సుందరం, ముఖం చంద్రుని వలె అందంగా ఉంది, అది ఉపమా సార్. ఈ ఉపమా కొంచెం పెరిగితే రూపకమైపోతుంది. ముఖచంద్ర అన్నారు అనుకోండి, ముఖచంద్రం చూడండి అంటే రెండు చెప్పబడి ఉన్నాయి. ఉపమానమైన చంద్రుడు, ఉపమయమైన సాధారణ ముఖం, ఈ రెండు చెప్పబడి ఉంటే అది రూపకం, ముఖచంద్రుడు. మెటాఫర్ ఇంగ్లీష్లో మూన్ ఫేస్ లేడీ. ఫేస్ ఈస్ లైక్ ద మూన్, ఉపమా. మూన్ ఫేస్ లేడీ రూపక. సేమ్ ఉపమా has become రూపక. ద సేమ్ ఉపమా ఆర్ రూపక విల్ బికమ్ అనదర్ అలంకార కాల్. అదేమంటే అతిశయోక్తి. అతిశయోక్తి ఇంకా కొంచెం పెంచి అమ్మాయి ముఖాన్ని చూపించి ముఖం చెప్పకుండా చంద్రుని చూడరా, దెబ్బలు తింటాం మనం ఇలా మాట్లాడితే. చూపించేదేమో ముఖాన్ని, చెప్పడమేమో సొంత వాళ్ళు సంతోషపడతారు. నిజమేలే, మనం చూపడం ముఖాన్ని చూపిస్తాము, ముఖాన్ని చూపించి చంద్రుని చూడరా అంటాము. ఇట్లాగే కవులు రాశారు ఆ రోజుల్లో చలనచిత్రంలో, ఇప్పుడు లేవు. కరెక్ట్, అది కూడా ఉండొచ్చు, ఒప్పుకుంటాను సార్. ముఖాన్ని చూపి చంద్రుడిని చూడు అన్నాడంటే అది రూపక అతిశయోక్తి. మా అబ్బాయి చెప్తూనే ఉంటాను, బస్ స్టాండ్లో ఎంత పొందుకు ఇప్పుడు సొల్లాలే అడిగి వాంగువే. అందుకని ఎగ్జాంపుల్స్ చెప్పి జాగ్రత్త ఎలా పడాలని అది కూడా చెప్పాలి మనం. అందుకనే ఇదే సార్ అలంకారాలు. ఇట్లా ఎన్ని అలంకారాలు ఉన్నాయని మీరు ప్రశ్నించవచ్చు. 119 అలంకారాలు ఉన్నాయి సార్. దాంట్లోనే ఆయన చదివారు, నేను అడిగాను. 61 అలంకారాల్లో పరిశోధన చేసి పిహెచ్డి సంపాదించుకున్నాను. 61 అలంకార శాస్త్రంలో 61 అలంకారాలు. అన్నిట్లో ఉపమా ఉంటుంది, కానీ వేర్వేరుగా ఉంటుంది, అది ప్రదర్శింపబడుతుంది. సరే, ఇప్పుడు ఇది కాకుండా ఆక్షేప వంటి అలంకారాలను కూడా మన కాళిదాసు పెట్టాడు. ఇంకా ఈ కాళిదాసు చెప్పాను కదా కర్ణరసం అని. ఈ కర్ణరసంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏమంటే మీరే ప్రశ్నించవచ్చు నన్ను. కరుణరసం అన్నారు, శృంగారంలో ఒకటి ఉంది, అదేమంటే విప్రలంబ శృంగారం. ఈ విప్రలంబ శృంగారం కరుణ ఒకటా సార్ అని అడగవచ్చు. కాళిదాసు ఏం చేశాడంటే బాగా ఆలోచించి రెండింటినీ పెట్టాడు, కానీ రెండింటినీ డిస్టింక్ట్గా పెట్టాడు, సెపరేట్గా పెట్టాడు. ఎట్లా అంటే విలాపం కరుణరసం, కానీ విప్రలంబంలో విడిపోయి ఉంటారంతే, కానీ సుఖాంతం ఉంటుంది, అదే విప్రలంబం. ఇంకొక ముఖ్యమైన కావ్యాన్ని మరిచాను. మన శివగారు నేను మరిచింది నోట్ చేసి ఉంటారు. కాళిదాస రచనలలో ఒకటిని చెప్పలేదు నేను, మేఘ సందేశం. వెరీ గుడ్, ఎక్సలెంట్. అందరి ఆమెకు ఎందుకంటే డబుల్ పిహెచ్డి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం.
విప్రలంబం, మేఘ సందేశం, నాగేశ్వరరావు గారు మళ్ళా ఆకాశ మార్గాన, ఎటువంటి చిత్రం అది. ఇప్పుడు అదే విప్రలంబం పెట్టాడు. విప్రలంబం అంటే మేఘ సందేశానుగుణంగా. సో మేఘ సందేశం రచించింది కూడా ఈయన్నే. మేఘ సందేశం రచించి కూడా ఈయన్నే. పూర్వ మేఘం ఉత్తర మేఘం పెట్టాడు. ఉత్తర మేఘంలో ఆయన అన్ని మెసేజ్ పెడతాడు. మేఘానికి మెసేజ్ పెడతాడు, నువ్వు పోయి నా పెళ్ళానికి చెప్పు అని చెప్తాడు. ఎందుకంటే కుబేర శాపం వల్ల ఆ యక్షుడు 1 సంవత్సరం విడిపోయి ఉండాలి. వైఫ్తో విడిపోయి ఉండడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అది ఆయనకు అప్పుడు దొరికింది. సో 1 ఇయర్ అప్పుడు ఆయన ఏం చేయాలని తెలియకుండా ఈ సందేశ కావ్యం అని ఉంది. మేఘ సందేశం సందేశ కావ్యం. తర్వాత వచ్చిన వేదాంత దేశికుడు హంస సందేశం అని పెట్టాడు. రాముడు సీతకు సందేశం పంపించడం హంస ద్వారా. అది కూడా వేదాంత దేశికుడు ఏం చేశారంటే కాళిదాసుని వేదాంత దేశికుడు కాళిదాసుని ఫాలో చేసి చేశాడు. కాళిదాసుని మనందరూ అనుసరించాల్సిందే. ఫస్ట్ సెంచురీ సార్, ఫస్ట్ సెంచురీ. అందుకని అందరూ అనుసరించాల్సిన పరిస్థితి ఉందన్నమాట. కరుణకు మళ్ళా విప్లవంబానికి ఉన్న ఆ డిఫరెన్స్, భేదం ఏమని చెప్పాలి. కరుణరసం మళ్ళా చేరలేము, అంటే చనిపోయిన వాడు తిరిగి రాడు. కానీ విప్లవంలో సుఖాంతం ఉంటుంది. అదే ఈ రెండింటికి భేదం. సో ఇది ఒక ముఖ్యమైన విషయం. అండ్ దీని తర్వాత ఒకటి ఉంది, ఇంకొక విషయం ఒకటి ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శకుంతల ఇన్ని చెప్పారు, మీరు శకుంతల మాట్లాడిన విషయం ఏం చెప్పలేదు సార్. ప్రియంవద గురించి చెప్పారు, కణ్వుడి గురించి చెప్పారు. కణ్వుడు మాట్లాడింది ఉదాహరణగా చెప్పారు, ప్రియంవద మాట్లాడింది ఉదాహరణగా చెప్పారు. శకుంతల మాట్లాడింది ఏదైనా ఒకటి ఉదాహరణగా చెప్పండి సార్ అంటే శకుంతల ప్రయాణిస్తుంది 4వ అంకం. అప్పుడు తనే ఏం చేస్తుందంటే జింకలతో, వృక్షాలతో, మొక్కలతో, తీగలతో మాట్లాడుతుంది. మనుషులు అక్కర్లేదు, మనుషులు నన్ను వెంబడి వస్తూనే ఉన్నారు, కానీ మీరు నా వెంబడి రావడం చాలా అది ఒక ప్రత్యేకత అని చెప్తుంది. ఇక్కడ ఒక అలంకారం ఉంది. ఏ అలంకారం అంటే ఆక్షేప అలంకారం. నేను చెప్తున్నాను మీకు ఆక్షేప అలంకారం, కానీ ఇప్పుడు చదివితే అది బాగుంటుంది. వత్స కిం సహవాస పరిత్యాగిని మాం అనుసరతి. కర్ణరసం ఏం అర్థం సార్? వత్స ఆ జింక బిడ్డని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంది. వత్స ఓ బిడ్డట. సహవాస పరిత్యాగిని మాం కిమర్థం అనుసరతి. మీతోనే నేను ఇక్కడ పుట్టాను, మీతోనే పెరిగాను, కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను. నా వెనపకి ఎందుకు వస్తున్నాను? కథం మాం అనుసరతి. ఎందుకు కారణం ఏమిటి? నా పైన మీకేం అంతటి ఒక ప్రేమ, అంతటి ఒక గౌరవం? నేను చాలా మోసమైన ఒక అమ్మాయిని, నా పైన నీకు అంత ప్రేమ వద్దు, అటువంటి ప్రేమ అక్కర్లేదు. వత్స కిం సహవాస పరిత్యాగిని. సహవాసాన్ని పరిత్యాగం చేశాను నేను. పరిత్యాగం చేసి నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని నీకు బై బై చెప్పేసి వెళ్ళిపోతున్నాను. అచిర ప్రసూతయ జనన్యా వినా వర్ధిత ఏవ. జింకబిడ్డ, నిన్ను కంటూ మీ అమ్మ చనిపోయింది, అప్పటి నుంచి నేను నిన్ను పెంచాను. అచిర ప్రసూతయ, చిర ప్రసూతయ కాదు, అచిర ప్రసూతయ. ప్రసూతి అయింది అచిరంగానే, శీఘ్రంగా నిన్ను విడిచి వెళ్ళిపోయింది మీ అమ్మ. కానీ నేనేం చేశాను? వర్ధిత ఏవ, నువ్వు పెంపబడ్డావు, నువ్వు నాచే పెంపబడ్డావు మీ అమ్మ చనిపోయిన తర్వాత కూడా. అంటే ఏమర్థం? వల్ల కరుణ భూయిష్టం, కరుణరస భూయిష్టం. తను తానే తిట్టుకుంటుంది. గ్రేట్ సార్, కాళిదాసు గ్రేట్. ఇదానీమపి మయా విరహితం త్వాం తాతః చింతయిష్యతి. సంస్కృతంలో తాతః అంటే తెలుగు తాత కాదు, నాన్న. సంస్కృతంలో తాతః అంటే తండ్రి అన్నమాట. తెలుగు తాత, తమిళ తాత కాదు. మయా విరహితం త్వాం తాతః చింతయిష్యతి. ఏమర్థం? నేను వెళ్ళిపోతాను, నిన్ను విడిచి నేను వెళ్ళిపోతున్నాను, కానీ జ్ఞాపకం పెట్టుకో, మా నాన్న
నాకు నా నా చోట ఉండి నాకు బదులు నిన్ను మా నాన్న నేను చూసుకుంటాడు. నా నా చోట మా నాన్నగారు ఉంటారు. నిన్ను నిన్ను నీ వర్ధనలో మా నాన్నగారు ఉంటారు. అదే అర్థం. మయా విరహితం త్వాం తాత చింతయిష్యతి నివర్తస్వ తావత్. సంస్కృతంలో మనం నటించవచ్చు, మనం మాట్లాడుతూ నటించవచ్చు, చిన్న చిన్న డ్రామాలు వేయచ్చు. నివర్తస్వతాం అయితే నటించేటప్పుడు మనం కాళిదాసుని భాషను ఉపయోగించాలి, మన సొంత భాషను ఉపయోగించకూడదు. మర్చిపోతాం. ఎందుకని నివర్తస్వ తావత్, వదిలి వెళ్ళిపో, నన్ను ఫాలో చేయవద్దు, డోంట్ ఫాలో మీ, నన్ను అనుసరించవద్దు, నేను వెళ్తాను అని శకుంతల మాట్లాడిన మాటలను ఉదాహరణంగా చెప్పాను. ఆ శకుంతల మాట్లాడిన మాట ఉదాహరణగా చెప్పడంతో 4వ అంకంలో శకుంతల మాట్లాడిన మాటలు అందుకే చెప్పాడేమో గాడ్. శకుంతలలో మీరు అన్నీ చూడవచ్చు, సుఖం చూడవచ్చు, దుఃఖం చూడవచ్చు, సంతోషం చూడవచ్చు. అదే 4వ అంకలో శకుంతల ప్రియంవదకు చెప్తుంది. మనం ప్రియంవద చెప్పిన మాటలు మనం చూసాం. ప్రియంవదతో శకుంతల చెప్తుంది. ఇది ఎక్కడ చెప్తుంది సార్? 4వ అంకంలో. ఈ 4వ అంకంలో శకుంతల బయలుదేరవలసిందే. 5వ అంకం 6వ అంకం గురించి నేను చెప్పలేదు, చిన్నగా చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇదొకటి ఉదాహరణగా చెప్పి 5వ అంకం 6వ అంకంలో ఏం జరుగుతుందో చెప్పి 7వ అంకం గురించి చెప్తాను. ప్రియంవదే సంస్కృతంలో ఆకారాంతంలో పిలిచేటప్పుడు ఏకారాంతం వస్తుంది. అది టీచర్గా ఉండి ఇలా చేస్తున్నారు. ఆకారాంతంలో ఎండయ్యే పదాలు ఏకారాంతంలో మీరు చెప్పాలి. సీత అని పిలవకూడదు, సీతే ఆకారాంతం. పిలిచేటప్పుడు రాలే. ఏమండి, మగవాళ్లకు మంచి క్వశ్చన్ అడిగారు. మగవాళ్లకు విసర్గ లేకుండా చెప్పాలి. రామ, హే రామ, హే లక్ష్మణ, హే భరత, హే హరి, హే హరే. హరి అంటే తప్పైపోతుంది. అంటే ఈకారాంత పుల్లింగంలో సంబోధన చెప్పేటప్పుడు ఏకారం అయిపోతుంది. హరిని పిలవకూడదు, హరే. విష్ణుని విష్ణు అనాలి, ఓకారం వస్తుంది. గురుని గురో అనాలి, గురో. అందుకనే గురవే నమః అని చెప్పాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే గురువే నమః అంటారు. గురువే అనే వర్డ్ లేదు, గురవే నమః. చతుర్థి విభక్తిలో మీకు ఏకవచనం. గురువునకు నా నమస్కారం, గురవే నమః. గురు శబ్దంలో చతుర్థి ఏకవచనం, గురవే నమః అని స్పష్టంగా చెప్పాలి, గురువే నమః అని చెప్పకూడదు. అయిందా? అందుకని చెప్తున్నాను. ప్రియం వదే, చూసారా, ఆకారాంతం ప్రియం వదా. కానీ పిలిచేటప్పుడు శకుంతల ప్రియం వదే అని పిలుస్తుంది. ఎందుకంటే కేర్ఫుల్గా ఉండాలి. అదే చెప్పాను, రాసేటప్పుడు చాలా జాగ్రత్తను వహించాలి. ప్రియం వదే ఆర్యపుత్ర దర్శనోత్సుకాయా అపి ఆశ్రమపదం పరిత్యజంత్యాః దుఃఖేన మే చరణౌ పురతః ప్రవర్తేతే చరణౌ వల్ల. 2 చరణాలు ప్రవర్తతే అని చెప్పకూడదు. 2 చరణాలు మళ్ళా సంస్కృతంలో ద్వివచనం మనం పాటించి ప్రవర్తేతే అని చెప్పాలి. 2 చరణాలు. ప్రవర్తతే ఒకే చరణం. చరణ ఓకే, చరణ ప్రవర్తతే, చరణౌ ప్రవర్తేతే. నా రెండు పాదాలు ఎలా నడుస్తున్నాయి చెప్తుంది. నేను భర్త గృహానికి వెళ్ళబోతున్నాను, అయినా కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళడం వల్ల నా 2 కాళ్ళు కూడా వేగంగా పోవడం లేదు. దుఃఖేన మే చరణౌ పురతః, ముందుకు సాగుతున్నాయి. దుఃఖేన ప్రవర్తేతే, దుఃఖంతో సాగుతున్నాయి. ఎంత ముఖ్యమైన ఒక పదం తావు చూడండి. మళ్ళా ప్రేక్షకులు చెప్తారు, ఏం చెప్తారు? ఆడియన్స్ ఇక్కడ కూడా కరుణరసం ఉంది సార్, ఉంది, కరెక్టే. కానీ సుఖాంతం శృంగారమే అని చెప్పి శృంగారమూర్తి 2 మాటలు చెప్పేసి 5వ అంకం 6వ అంకం చెప్పేసి నేను విరమిస్తాను. అదేమిటే శృంగారం
రెండు రకాలు, సంభోగ శృంగారం, విప్లవ శృంగారం. దాన్ని కూడా కాళిదాసు విడవలేదు, పరిత్యజించలేదు. ఎందుకంటే దాన్ని కూడా పాటించాడు. మొదటి అంకంలో సంభోగ శృంగారాన్ని పెట్టేసి ఏం చేశాడు, గంధర్వ రూపంలో వివాహాన్ని చేసుకున్నాడు, గాంధర్వ వివాహాన్ని చేసుకునేసాడు. అది సంభోగం తర్వాతనే చేసుకున్నాడు. అందుకని చెప్తున్నాను, సంభోగ శృంగారం కాళిదాసు చెప్పాడు అక్కడ, విడవలేదు. హి డిడ్ నాట్ అబాండన్ ఈవెన్ దట్. విప్లవ శృంగారం చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే మీకు ఇదంతా విడిపోయి ఉన్నది. చూడండి కాళిదాసు ఎలా రాశాడో చూడండి. ఒక్కొక్క అంశాన్ని పాటించాడు. నాట్యశాస్త్రంలో చెప్పబడి ఉన్న ఒక్కొక్క అంశాన్ని పాటించాడు. సంభోగ శృంగారాన్ని చెప్పాడు, విప్లవ శృంగారాన్ని చెప్పాడు. మళ్ళా అవసానం అంటే ముగింపు, సుఖంగా ముగించాడు. ఆకాశవాణి పలుకుతుంది, ఈయనకు జ్ఞాపకం వస్తుంది. ఆకాశవాణి పలకడం అనేది డివైన్ ఇంటర్వెన్షన్, దివ్యమైన ఒక సంఘటన, దివ్యంగా జరిగిన సంఘటన అది. ఆకాశవాణి ఇప్పుడు పలకడం లేదు, మన మనస్సులో శుద్ధి లేదు, అందుకని పలకడం లేదు. సో చూసారా, అన్ని పెట్టాడు. ఇక్కడ ఆమె చెప్తుంది ఆర్యపుత్ర దర్శన. ఈ పదాలను గమనించండి తమిళ్, గమనించండి తెలుగు. ఇక్కడ చూడండి, దర్శనోత్సుకాయాహ ఆర్యపుత్ర, నా భర్తని చూడాలనే కోరిక ఒకవైపు ఉంది, అయినా నా కాళ్ళు గ్రేట్ అని చెప్పి ఈ 5వ అంకంలో ఏం లేదు సార్. 5వ అంకంలో ఏమి బయలుదేరుతుంది. రాజభటులు ఎవరమ్మాను, నేనే, ఓపెన్గా చెప్పదు కూడా. ఆమెతో కూడా శారద్వత శారంగ్రవ అని ఇద్దరు మునులు కణునిచే వాళ్ళిద్దరూ శిక్షింపబడతారు. వాళ్ళు శిక్షణ ఇవ్వబడతారు. అందుకని వాళ్ళిద్దరు కూడా వెళ్తారు. ఎందుకంటే కణుడు చెప్తారు, మీ ఇద్దరు కూడా వెళ్ళండి, ఆమెతో కూడా వెళ్ళండి, ఎందుకంటే ఆమె ఉంటుంది, మీరు కూడా ఉండండి. వాళ్ళిద్దరు ఎంతో చెప్పి చూస్తారు. అయితే కూడా నువ్వు ఎవరమ్మా, ఒక భర్త అలా అడగడం ఒక భార్యకు ఎలా ఉంటుందని ఊహించుకోండి. నువ్వు ఎవరమ్మా, తెర పెట్టుకుంటుంది ఇక్కడ వీల్, అందుకని తెలియకపోవచ్చు. ఆ వీల్ తీసేస్తుంది. అప్పుడు కూడా నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఆయన పైన తప్పు లేదు. ఎవరి శాపం? దుర్వాసుని శాపం. ఆ దుర్వాసుని శాపం ఉన్నందువలన అతని మీద మీరు ఏ తప్పని పెడతారు? దుష్యంతుని మీద ఆయన రాజకార్యాల్లో ఆయన నిమగ్నుడై ఉండడం ఒకవైపు జరిగినా, ఇంకొక ప్రభావం, శాప ప్రభావం ఇంకొక వైపు ఉంది. అందుకని ఆయన మర్చిపోయాడు. అప్పుడు ఈమె కోపం కూడా వస్తుంది. కోపం వచ్చి ఆ తరుణంలో ఏమవుతుందంటే, అభిజ్ఞగా చూపించడానికి ఏదైనా ఉందా అన్నప్పుడు చూస్తుంది, ఉంగరం కనబడడం లేదు. ఎందుకంటే ఆ నావలో వెళ్ళేటప్పుడు ఆమె అలా ఆడుకుంటుంది నీళ్లతో. అప్పుడు ఒక చేప, అప్పుడు పడిపోతుంది. అప్పుడు పడిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆమె ఆ ఉంగరం ఎక్కడ వెళ్ళిపోయింది. అది ఒక చేప మిగులుతుంది, మళ్ళీ అది కథ అలా వెళ్తుంది. సో అది లేదు కాబట్టి ఏం వెతుకుతున్నావు, నేను అంత అబద్ధమని ఒక విధమైన ఆయన తిడతాడనమాట. భర్త తిట్టడం అనేది చాలా ఘోరమైన విషయం. అది జరుగుతుంది. 6 అలాగే పోతుంది, 6వ అంకం అలాగే వెళ్తుంది. ఒక ఫిషర్ మ్యాన్ వాడు పట్టుబడతాడు. అప్పుడు చూసినప్పుడు ఈయనకు జ్ఞాపకం వస్తుంది, వెతుక్కుని వెళ్తాడు. అప్పుడు కొడుకుని చూస్తాడు. అది మీకు చెప్పాను. ఆ కొడుకుని చూసినప్పుడు కొడుకు ఎలా ఉన్నాడని మీకు చెప్పానే కానీ, సింహపు బిడ్డ. సో దాంతో ఆడుతుంటాడు. దాని పళ్ళు పీకడం, పళ్ళుని చూడడం, నోరు తెరు అని చెప్పడం, అది చూసి ఆశ్చర్యపోతాడు. అది అద్భుత రసం. చెప్పాను కదా మీకు, అద్భుత రసం శృంగార రసానికి తోడ్పడుతుంది అక్కడ. సో ఇంకొక రసం ఉంది అక్కడ, అదే అద్భుత రసం. ఎవడి అబ్బాయి సింహపు బిడ్డతో ఆడుతున్నాడు,
కూనతో ఆడుతున్నాడు, సింహపు కూనతో ఆడుతున్నాడు. దాని నోరుని తెరవమంటున్నాడు, నోరు తెరిస్తే పళ్ళని లెక్క పెడుతున్నాడు, పళ్ళు లాగుతున్నాడు. ఎవరికి ఈ వయసులో ఇటువంటి ధైర్యమా? అది ఎవరికి ఉంటుంది? రాజు బిడ్డకే ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ డన్ సఫిషియెంట్ జస్టిస్ టు మై టాక్, బట్ స్టిల్ ఐ డిడ్ మై బెస్ట్ అని ఆయనకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మన ప్రెసిడెంట్ గారికి కూడా, ప్రెసిడెంట్ గారి గురించి 2 ముక్కలు చెప్పాలంటే, ఆయన పాడినప్పుడు నాకు కూడా మానసికంగా ఘంటసాల గారు నాకు గురువు, మానసిక గురువు, అపర ఘంటసాల అని ఆయన చెప్తున్నారు. అందుకని ఈరోజు నేను ఈ హాల్లో ప్రవేశం చేస్తూనే ఆయన అడిగాను. ఆయన చెప్పారు, మాణిక్య వీణ ఆముపలాలయంతి నేను ప్రాక్టీస్ చేశాను సార్. ఇన్ఫ్యాక్ట్ అది ఒక విషయం చెప్పాలి, ఆ మాణిక్య వీణ అనేది దండకం అనే వృత్తంలో రాయబడింది. కాళిదాసుని ఫస్ట్ రైటింగ్ అది. కాళిదాసు రచించిన మొట్టమొదటి రచన శ్యామల దండకం. తనకి ఇటువంటి కవిత్వం తనలో ఉందా అని ఆశ్చర్యపోతూ రాశాడు. దాని తర్వాతే అభిజ్ఞాన శాకుంతలం అన్నీ వచ్చింది. ఫస్ట్ రాసింది మొట్టమొదటి ఆయన రాసిన రచన శ్యామలా దండకం అని చెబుతూ, ఆ శ్యామల దండకాన్ని ఈరోజు నవరాత్రి ఎప్పుడు పాడడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.